నమస్కారం. ఉదయం నుంచి వేరే కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. జస్ట్ లంచ్ కోసం వచ్చున్నాను. బట్ ముందే ఒక వీడియో ఇద్దాం మెయిన్ ఛానల్లో అనుకున్నాను. అప్పుడు నాకు రెండు కనపడున్నాయి. ఒకటి మంగ్లీ కేసు, రెండు విజయశాంతి రెడ్డి కేసు. మంగ్లీది తర్వాతనే ఇద్దాం, ముందు విజయశాంతి ఇద్దాం అనిపించింది. విజయశాంతి రెడ్డి ఆమెకు సంబంధించి చనిపోయినప్పుడు భర్త ఇండియాకి వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, పోలీసులు అడిగారు, అతను ఒక్క మాట అన్న వాళ్ళ అత్త పుష్పలత మీద, బామ్మర్ది చిరంజీవి మీద అనుమానం ఉందని చెప్పాడా? లేదు. నెక్స్ట్, ఏమయ్యా మరి చనిపోయింది మీ చెల్లి కాదని చిరంజీవిని అడిగితే మాకు ఎవరి మీద అనుమానం లేదన్నాడు. ఏమ్మా చనిపోయింది నీ పెట్టగా పుష్పలతని అడిగితే ఎవరి మీద అనుమానం లేదు అన్నారు. ఓకే, ఆల్మోస్ట్ ఇక రైల్వే పోలీసులు ఈ కేసుని ఆత్మహత్య అన్నట్టు, డిప్రెషన్లో చనిపోయింది అన్నట్టు లైక్ ఆ వేళను కేసు క్లోజ్ చేయబోతున్నారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఏం చేశాడు? పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఏమని? నార్మల్ పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇదిగో పుష్పలత నా అత్త, చిరంజీవి నా బామ్మర్ది, వీళ్ళే ఫైనాన్షియల్గా నా భార్యని వేధించి 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 చివరిగా చనిపోయేలా చేశారు. ఇప్పుడు నన్ను కూడా వేధిస్తున్నారు. డబ్బులు సెటిల్మెంట్ చేసుకోవాలట, ఆస్తట వాళ్ళకి రాసివ్వాలట. ఏంటి దుర్మార్గం, ఏంటి దారుణం? నా భార్య చనిపోయిన తర్వాత అంచుకలు ఇక్కడే చేద్దామని నేను అనుకుంటే ఏకంగా మా ఊరు పంపించారు. ఇక ఈ మధ్యలో ఇంట్లో ఉన్నటువంటి కేజీన్నర బంగారం తీసుకెళ్లారు, 1,40,00,000 డబ్బు పట్టుకెళ్ళారు. ఇప్పుడు మరలా ఆస్తులు కావాలని అంటున్నారు. నాకేదైనా జరిగితే పూర్తి బాధ్యత వాళ్ళదే. నా పేరట ఏమైనా ఆస్తులు కనుక ఉన్నా, ఓవరాల్గా ఉన్నా అయితే మా అమ్మ మా నాన్నకి లేదంటే ట్రస్ట్కి ఇస్తాను డిసైడ్ అయిపోయా, నాకు రక్షణ కల్పించండి అన్నాడు. ఇతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దెన్ చిరంజీవి రెడ్డి వచ్చాడు. ఆమె చనిపోయిన కొద్ది రోజుల వరకు కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయని సురేందర్ రెడ్డి, దట్ మీన్స్ భర్త, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయని అమ్మ అండ్ అన్న ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమని? అసలు మా చెల్లి చనిపోయిందే సురేందర్ రెడ్డి వల్ల. సురేందర్ రెడ్డి మా చెల్లి కన్నా 15 సంవత్సరాల వయసు పెద్దోడు, కేవలం 3 సంవత్సరాల వయసు పెద్దోడు అని చెప్పి అబద్ధం పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయినప్పటి నుంచి కూడా నా చెల్లిని వేధించేవాడు. భయంకర అనుమానం, ఎవరితో పడుకున్నావు, ఎవరితో వెళ్ళు, రకరకాలుగా హింసించేవాడు. అవి తట్టుకోలేక అదిగో చివరికి నా చెల్లి బిడ్డలు చనిపోయారు. సో సురేందర్ రెడ్డి ఇక్కడ నా చెల్లిని చంపిందంటూ అతను అంటాడు. ఇక వాళ్ళమ్మ పుష్పలత, ఈమె విజయశాంతి రెడ్డి బ్రతుకున్నప్పుడు కూడా ఇల్లు ఏదైతే లోన్ తీసి కట్టుకుంటూ ఉన్నారో అదంతా మా కోసం మేము ఉంటాను కానీ ఆమె చెప్పుకుంటుంటే, ఈమె పుష్పలత వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేదు త్వరలో అమ్మకానికి పెడతాం, ఇది మా కొడుకు చిరంజీవి చెప్పేసి ఆమెనిద్దాడు. మొత్తం ఎపిసోడ్లో మీరు తీయండి. భర్త, అన్న, అమ్మ అంతా కలగలిపే రకరకాలుగా వారి స్వార్థం కోసం ఆమెను చంపారు, మానసికంగా వేధించారు. నేను లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటో, ఇటువంటి వాళ్ళ సమక్షంలో ఇంకెట్ట బతుకుతారు ఏంటని చెప్పేసి పిల్లలు కూడా ఆమెతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పిల్లలు కూడా వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత వద్దమ్మని అనాలి, కానీ సరిలే అమ్మకి చనిపోదని ఎందుకంటారు? ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మ పడుతున్న బాధ అవుతుందో వాళ్ళు కల్లారా చూశారు కాబట్టి అందులో వీళ్ళు కూడా బాధ అనుభవించారు కాబట్టి. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసులని, సురేందర్ రెడ్డా, చిరంజీవి రెడ్డా, పుష్పలత రెడ్డా, ఎవరంటే నేను అనను, బట్ వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని, చిరంజీవి రెడ్డి భార్య కూడా వీళ్ళని అదుపులోకి తీసుకొని పోలీసులు వీళ్ళు క్వశ్చన్ చేస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఆమె ఆత్మహత్య లేక రాస్తే దాన్ని తగలబెట్టారా, లేదు అన్నప్పుడు కారులో ఏమన్నా ఆధారంతో వాటిని తారుమారు చేస్తారా, ఇవన్నీ బయటకు వస్తాయి. సో హంబుల్ రిక్వెస్ట్ అండి, హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు అండ్ డీజీపీ శివధర్ రెడ్డి గారు సార్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి విజయశాంతి రెడ్డి కేసుని కొంచెం ప్రిస్టేజ్గా తీసుకొని అండ్ భర్తన, అన్న, అమ్మన ఎవరు ఆమెను వేధించింది లేక ముగ్గురు కలిపి వేధించారా కనీసం ఇప్పుడన్నా బయట పెట్టండి సార్. సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే ఆమె చనిపోయిన తర్వాత ఎవరు నోరెత్తల, అంచుకలు అయిపోయిన తర్వాత కూడా నోరెత్తల. కారణం సెటిల్మెంటా అని ముందే మాట్లాడుకున్నారు వీళ్ళు, ఎవరికి ఎంత ఏంటని. ఆ సెటిల్మెంట్ దగ్గర తేడా వచ్చేసరికి ఈరోజు ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారా, మొగుడు, అన్న, అమ్మ. దారుణం అండి ఇదైతే మాత్రం.